హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ఈ ఐవీఎఫ్ పద్ధతిలో ముఖ్యంగా 6 స్టెప్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్టెప్, మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు మీ డీటెయిల్డ్ హిస్టరీ అండ్ ఈ ట్రీట్మెంట్కి సంబంధించిన అవసరమైన పరీక్షలు చేయించి స్కానింగ్ చేసి ఈ ట్రీట్మెంట్ గురించి మీకు బేసిక్ అవగాహన, కౌన్సిలింగ్ ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మీకు పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి సుమారు 10 రోజుల పాటు రోజు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా గుడ్లను అడిక్వేట్ నంబర్లో, న్యాచురల్గా ప్రతి నెల 1 గుడ్డు పెరిగితే ఐవీఎఫ్లో వీలున్నన్ని ఎక్కువ గుడ్లు పెంచడానికి మందులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాం. ఈ స్టిమ్యులేషన్ టైంలో గుడ్డు పెంచడానికి ఇంజెక్షన్స్తో పాటు అవి సరిగ్గా పెరుగుతున్నాయా లేదా అని మానిటరింగ్, స్కానింగ్ అండ్ బ్లడ్ టెస్ట్ ద్వారా మానిటరింగ్ కూడా చేస్తారు. ఇట్లా గుడ్లన్నీ పెరిగిన తర్వాత సుమారు 12వ రోజు మీకు మత్తిచ్చి ఈ గుడ్లని ఒక చిన్న సూదితో బయట ల్యాబొరేటరీలోకి కలెక్ట్ చేస్తారు. దీన్ని ఊసైట్ రిట్రీవల్ అంటాం. అదే రోజు భర్త యొక్క శుక్రకణాలను కూడా కలెక్ట్ చేసి ఆ రెండింటిని ల్యాబొరేటరీలో కలిపి ఐదర్ న్యాచురల్గా ఐవీఎఫ్ ద్వారా అయినా కలపొచ్చు, లేదా ఇక్సీ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, అంటే ఒక్కొక్క గుడ్డుకి ఒక్కొక్క శుక్రకణాన్ని మనమే ఒక చిన్న నీడిల్తో ఇంజెక్ట్ చేస్తాము. ఇక్సీ ద్వారా కూడా కలపొచ్చు. ఇట్లా గుడ్డుని స్పర్మ్ని కలిపి నెక్స్ట్ 3 to 5 days పాటు దాన్ని ఇంక్యుబేటర్లో కల్చర్ చేస్తాము. ఇది మీ ఐవీఎఫ్లో 4th స్టెప్ కింద చెప్పుకోవచ్చు. అట్లా కల్చర్ చేసిన ఎంబ్రియోస్ని అదే నెలలో గనక తల్లి యొక్క గర్భసంచిలో ప్రవేశపెడితే దాన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అని, ఆ నెలలో కాకుండా ఇంకొక నెలలో లోపల పెట్టినట్టయితే దాన్ని ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అని అంటాం. సో 5th స్టెప్ వచ్చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే ఇలా బయట ల్యాబ్లో తయారు చేసిన ఎంబ్రియోని తల్లి యొక్క గర్భసంచిలో ప్రవేశపెట్టడం. మనకు చిన్న వయసు, ఎక్కువ గుడ్లు లేవు, హార్మోన్ వాల్యూస్ బాగున్నాయి అనుకున్నప్పుడు అదే నెలలో గర్భసంచి లోపల ప్రవేశపెడతాం. ఒకవేళ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండి ఓవరీలో గుడ్లు మరీ ఎక్కువ పెరిగాయి, హైపర్ స్టిమ్యులేషన్ రిస్క్ ఉంది, లేదా హార్మోన్ వాల్యూస్ సరిగ్గా లేదు, గర్భసంచి లోపలి పొర సరిగ్గా లేదు, లోపలి పొరకు వేరే పరీక్ష చేయాలి, లేదా ఎంబ్రియోస్కి జెనెటిక్ టెస్టింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఎంబ్రియోస్ నుంచి టెస్ట్కి కావలసినవి తీసుకొని మిగతా ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తాం. ఇలా ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోని ఇంకొక నెలలో గర్భసంచి లోపల ప్రవేశపెడతాం. దీన్ని ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటారు. ఇది ఐవీఎఫ్ పద్ధతిలో 5th స్టెప్ కింద చెప్పుకోవచ్చు. ఫైనల్లీ లాస్ట్ స్టెప్, పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కేర్. ఎంబ్రియోస్ లోపల పెట్టిన తర్వాత సుమారు 15 రోజుల పాటు మీరు మంచి డయట్ తీసుకోవడము, రెస్ట్ తీసుకోవడము, దాంతోపాటు కొన్ని మెడిసిన్స్, ప్రొజెస్ట్రాన్ సప్లిమెంటేషన్స్ తీసుకోవడం ద్వారా మనం లోపల పెట్టిన ప్రెగ్నెన్సీకి సపోర్ట్ని చేకూరుస్తాము. 15 days తర్వాత రక్త పరీక్ష చేయడం ద్వారా మనం చేసిన ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ సక్సెస్ అయిందా, ప్రెగ్నెన్సీ పాజిటివా లేదా అనేది మనకు తెలుస్తుంది. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతుందనే ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేస్తాం. కానీ ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక్క ఐవీఎఫ్ సైకిల్ ఆన్ అన్ యావరేజ్ ఏజ్ పక్కన పెట్టి యావరేజ్ సక్సెస్ రేట్స్ చూస్తే ఇట్ ఈస్ అరౌండ్ 40 to 45%. దీని అర్థం ఏంటి అంటే సక్సెస్ కంటే ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది పర్ 1 సైకిల్. అదే 2 or 3 సైకిల్స్ చేసినప్పుడు క్యుములేటివ్గా సక్సెస్ రేట్ చూసినట్టయితే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి చేసిన ఫస్ట్ సైకిల్లోనే సక్సెస్ అవ్వాలి అనే ప్రెషర్ ఎక్కువ పెట్టుకోకుండా ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా ప్రిపేర్డ్గా ఉండి ఐవీఎఫ్ చేయించుకోవడం ఎంతో ముఖ్యం.